హలో గైస్, ఈ రోజు మనం మాట్లాడుకుందాము. బిగ్ బాస్ 9 లో శ్రీజ ఎలిమినేట్ అయింది. నిన్న అందరూ చాలా ఎమోషనల్ అయినారు. శ్రీజాను ఎందుకు ఎలిమినేట్ చేసినారు, శ్రీజాను వెనక్కి తీసుకోవాలి, శ్రీజాను సీక్రెట్ రూమ్లో పెట్టాలి, శ్రీజాను జనాల ఓట్లతో కదా మీరు ఎలిమినేట్ చేయాలని ఎంతోమంది క్వశ్చన్ చేసినారు. కానీ ఈరోజు బిగ్ బాస్ కరెక్ట్ ఆన్సర్ ప్రతి ఒక్కరికి చూపించినారని ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామందికి అర్థమవుతుంది. అది మీకు కూడా అర్థమైంటుంది. శ్రీజ ఎలిమినేట్ కావడం ఫెయిరా అన్ఫెయిరా? ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ మీరు చూసింటే మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు జరిగిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అందరికంటే ఎక్కువగా మోస్ట్ అట్రాక్టివ్గా మంచిగా ఎమోషనల్గా అనిపించిన స్టోరీ ఏదైనా ఉందా అంటే రమ్య మోక్ష వాళ్ళ స్టోరీ చాలా ఎమోషనల్గా అనిపించింది. అది మెయిన్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సుమనన్నకు బయట చూస్తే ఎంతో సపోర్ట్ ఉంది, మామూలుగా సపోర్ట్ లేదు. ఇంత సపోర్ట్ ఉన్నా కూడా ఈరోజు సుమన్న ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశానికి వచ్చినాడు. మీరు ఒకవేళ సుమనన్న ఫ్యాన్స్ అయితే ఓట్ చేయడం మాత్రం డెఫినెట్గా మర్చిపోద్దండి. ఎందుకంటే అన్న అంత ఫాస్ట్గా ఆలోచించలేకున్నాడు, గేమ్ కొంచెం ఆడలేకున్నాడు. కాబట్టి మీరు సుమనన్నకు సంబంధించిన ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా మీరు ఆయనకు మాత్రం మీరు చేయండి. ఈరోజు ఫైర్ స్టార్మ్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్మ్లో ఏమేమి జరిగినాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది, దువ్వాడ మాధురి విజృంభణ ఏ విధంగా ఉంది, శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఆమె ఏవి కంప్లీట్ కాలేదంటే అసలుకు ఆమె ప్లాన్లో లేకపోయినా ఆమెను ఎలిమినేట్ చేశారు. అసలుకి ఏం జరిగింది, శ్రీజాను కానీ బిగ్ బాస్లో ఇప్పుడు నలుగురిని ఎలిమినేట్ చేసినారు. ఆ నలుగురిని మళ్ళీ తీసుకోవాలి అనే క్వశ్చన్స్ చాలామంది దగ్గర రైజ్ అవుతున్నాయి. ఈ నలుగురిలో రావాలంటే వెనకలికి మీరు కామనర్స్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? మర్యాద మనీషా, ప్రియా శెట్టినా, మన శ్రీజానా అండ్ మాస్క్ మ్యానా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ నాది వాయిస్ ఆఫ్ మికీ అని ఉంది. త్వరలోనే బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా రేపు ఎల్లుండో రాబోతుంది. ప్లీజ్ ప్రతి ఒక్క బిగ్ బాస్ అప్డేట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వాయిస్ ఆఫ్ మికీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్లోరా గారు ఉన్నారు అండ్ దాని తర్వాత రీతు గారు. ఇద్దరికి ఎవిక్షన్ ఇచ్చారు కదా, ఇద్దరు ఎవిక్షన్ గురించి జనాల అభిప్రాయం అడిగినారు. వీళ్ళిద్దట్లో ఎవరు ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అందరూ ఒపీనియన్ అడగడం జరిగింది. అందరూ 99.9% అందరూ ఫ్లోరాను రిజెక్ట్ చేశారు. రీజన్ ఏంటంటే రీతు కొంచెం ఓవర్ యాక్షన్ పర్ఫార్మెన్స్ చేసింది డెమాన్ పవన్తో, అయినా కూడా ఆటలలో మంచిగా ఉంది. ఎమోషన్స్ కొంచెం ఓవర్గా అనిపిస్తున్నాయి. చిన్నప్పుడు మనం ఏమన్నా అంటే చిలిక ఆటలు ఆడినామంటే అది మంచిగా అనిపిస్తుంది. పెద్దగా అయినా కూడా ఇదే డ్రామా కంటిన్యూ అయితే జనాలకు చిరెత్తుకు వస్తుంది, తెలుసు కదా. చిన్నప్పుడు నిద్రపోవాలి పిల్లలని కోరుకుంటాం, పెద్దగా అయితే నిద్రపోతే మనం ఏం చేస్తాం, తిట్టేస్తాం కదా ఫ్రెండ్స్. అంతే, సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే. కొంచెం పెద్దగా అయినాక వ్యవహారాలు మారాలి, మెచ్యూరిటీ పెరగాలని అందరూ అనుకుంటారు. అన్ఫార్చునేట్గా రీతు వ్యవహారాలు కొంచెం ఓవర్గా అనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ డెమాన్ పవన్తో. ఆమె ఏడ్చినది కూడా మనం చెప్తాం. దాని తర్వాత అందరూ రీతుకు సపోర్ట్ చేసినారు. రీతుకు సపోర్ట్ చేసిన తర్వాత ఇద్దరికి ఒకటి ఈసీజీ లాగా ఎవిక్షన్లో పెట్టడం జరిగింది. ఆ ఈసీజీ ఎవరిదైతే స్టాప్ అవుతుందో, ఫ్లాట్ లైన్ వస్తుందో వాళ్ళు చనిపోయినట్టు. అంటే ఈసీజీ ఆగిపోతే గుండె ఆగిపోతుంది, అట్లనే వాళ్ళు ఆ షో నుంచి వెళ్ళిపోతారని సింపుల్గా చెప్పినారు ఈసీజీ లాంగ్వేజ్లో. అది ఏలుగు పెట్టించి ఓకే, అర్థమైంది కదా. దాని తర్వాత లాస్ట్ వీళ్ళకు ఫ్లోరాకు అండ్ రీతుకు ఇద్దరికి 2 మాటలు మాట్లాడమని చెప్పినారు. చివరి కోరిక ఏదన్నా ఉంటే, ఇప్పుడు ఊరేస్టోళ్ళకు చివరి కోరిక ఏదన్నా ఉంటే కోరుకోరు అంటారు చూడు, అట్ట కోరుకోమంటే అట్ట కోరుకొని మీరు చెప్పండి, 2 మంచి మాటలు చెప్పండి అని చెప్తే ఫ్లోరా గారు సంజన గారిని సపోర్ట్ చేసి సంజన గారి గురించి చెప్పినారు. సంజన గారు నాకు చాలా సపోర్ట్ చేసినారు, చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. కాబట్టి సంజన గారి లాంటి పర్సనల్ వ్యక్తిని నేను మర్చిపోలేను అని 2 ముక్కలు ఆమెకు మంచిగా చెప్పడం జరిగింది. ఎస్, సంజన గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అవును, ఫ్లోరాకు ప్రతి ఒక్క విషయంలో ఆమెతో పని చేయించుకుంటున్నారు. కానీ పనికి తగిలిన ప్రతిఫలం ఆమెకు ఎప్పుడు ఆమె బాధలున్నా, కష్టంలున్నా, గేమ్కు సంబంధించి ఆమె స్ట్రగుల్ అవుతున్నా సంజన గారు మాత్రం ఆమెకు బెస్ట్ గానే సపోర్ట్ చేశారని అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లు మాత్రం పడుతుండాలి, మామూలుగా కాదు. ట్విట్టర్ ఒత్తండి అని నేను చెప్పాను. కానీ ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, అంతే. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఎవిక్షన్. రీతు సర్వైవ్ అయింది. సారీ, రీతు అబ్బా మెయిన్ ఇదే మర్చిపోయినాను. రీతు మిస్ అవుతున్నానంటే మానుకోవాను, నువ్వు లేకుండా నాకు పోవాలని లేదు, పోతే ఇద్దరం పోదాం, నేను ఒక్కని ఓవర్ యాక్షన్ చేసింది కొంచెం మామూలుగా కాదు. కంటిన్యూగా ఎవరన్నా జనాలు చచ్చిపోతే, ఇప్పుడు ఎవరో ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడుస్తారు చూడు, అటేడు మరీ ఓవర్ అనిపించింది. అసలుకు మామూలు కాదు. ఎందుకురానైనా ఒక్కొక్కసారి మామూలు కాదు, మామూలు ఓవర్ అనిపించదు. రీతు చౌదరి నేను చూస్తే ప్రతి ఒక్కరికి ఓవర్ అనిపిస్తుంది. ఈరోజు కూడా అదే ఓవర్ అని అనిపించింది. అది ఓవరా లేకుంటే డ్రామానా? డెమాన్ పవన్ గురించి చెప్పిన 2 ముక్కలు ఏదైతే ఉందో ఆయన కూడా కంటికి నీళ్ళు వచ్చినాయి, మామూలు కాదు. వీళ్ళంతా సీరియస్. రాజమౌళి వీళ్ళని చూసినాడంటే రాళ్లతో కొడతాడు వాళ్ళని, మామూలు కాదు. ఇటువంటి యాక్టింగ్ మరి ఓవర్ యాక్షన్ అనిపించింది.
ఫ్లోరా ఎలిమినేట్ అయింది. ఫ్లోరాకి ఏం లేదు. ఫ్లోరా పోతా పోతా ఏమైందంటే రీతుకు మంచి పంచేసిపోయింది. నువ్వు పోయి ఏడ్చొద్దు, ఎందుకు ఏడుస్తున్నావు రీతు, పోయి డెమాన్ హగ్ చేసుకోపో, డెమాన్ బాగున్నాడు. ఇన్ని రోజులు ఈ కామెడీ టైమింగ్ ఎక్కడ మిస్ అయిందో ఫ్లోరాకు అర్థం కాలేదు. మంచిగా అనిపించింది. దాని తర్వాత ఫ్లోరా స్టేజ్ మీదకి వచ్చింది. ఫ్లోరా ఏవి ఏదైతే ఉందో ఐవీలో ఏం లేదు, ఎందుకంటే ఆమె ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒకటో రెండో కొన్ని దాంట్లో ఉంది. ఫస్ట్ సంజన గారితో కొట్లాడినది మధ్యలో బెస్ట్ అనిపించింది. ఆమె బెస్ట్ చేయడానికి ట్రై చేసింది, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం. బట్ ఫ్లోరా గారు క్లీన్ హార్టెడ్ పర్సన్ అని నాకు అనిపించింది. ఒక మాట, ఇప్పుడు శ్రీజ పోయిందని అసలు ఫ్లోరా పోయినట్టు కూడా ఎవరికి అనిపించకుండా ఉంది. ఆమె మాట లేదు, ఆమె పేరు లేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫస్ట్ రావడమే రమ్య మోక్ష మీకు తెలుసు కదా, అలేకే టిపికల్స్ వాళ్ళది ఇన్సిడెంట్ అయింది. ఒక ఇన్సిడెంట్ ఎవరో ఒక ఆయన అదే పచ్చళ్ళు తీసుకోవడానికి మెసేజ్ చేస్తే వాళ్ళు ఎవరినో తిట్టబోయి ఈయనని తిట్టినారు. అది మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. వాళ్ళకు కూడా కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కొన్ని వేలలో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ జనాలు దారుణంగా తిడతారు, మామూలుగా కాదు. ఎందుకంటే వాళ్ళని ఏం చేయలేం కదా, తిట్టిన వాళ్ళని ఏం చేయలేరు. సో అది ఒక్క ఇదితో ఏం చేస్తారంటే చాలా దారుణంగా తిడతారు. కాబట్టి వాళ్ళని కూడా అటనే తిట్టినారు. ఫ్రస్ట్రేషన్లో పొరపాటున వీళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి తిట్టినారు. సార్ అదేదో పొరపాటు అయిందని చెప్పుకుంది. బట్ నేను అలాగా సార్, నేను కొంచెం అందరికంటే స్ట్రాంగ్ ఉంటాను. బిగ్ బాస్ హౌస్ లాంటి మంచి ఆపర్చునిటీ నాకు రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. అండ్ ఇది నేను ఎట్లయినా ఉపయోగించుకుంటానని రమ్య మోక్ష చెప్పింది. రమ్య మోక్ష ఏవి కూడా బెస్ట్ అనిపించింది. అండ్ రమ్య మోక్ష మాట్లాడిన విధానం కూడా బెస్ట్ అనిపించింది. నాగార్జున గారితో కానీ ఇంట్లోకి పోయిన తర్వాత కానీ ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఒక్కొక్క పవర్ ఇస్తారు. ఈమెకు అదే ఫుడ్కు సంబంధించిన లగ్జరీ ఐటమ్ ఏదైతే ఉందో ఆ పవర్ ఇచ్చినారో ఆ పవర్తో ఆమె లోపలి పోయింది. ఐదు మందికి 5 రకాల పచ్చళ్ళు ఇవ్వాలి. 5 మందికి 5 రకాల, అంటే ఒకరు యాంగర్ గింగర్ అని ఏదో 5 మందికి సింపతికి రిలేటెడ్ 5 పచ్చళ్ళు ఉన్నాయి కదా. సో ఆ 5 పచ్చళ్ళు 5 మందికి ఆమె ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రీతు కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. రీతు పోయి డెమోన్ పోయి మాట్లాడంటే నేను మాట్లాడడానికి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే రీతు కంటే కొంచెం రమ్య మోక్ష చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఆ డ్రెస్లో. కాబట్టి కొంచెం ఆడవాళ్ళే శత్రువులు. ఎందుకంటే ఆడవాళ్ళు మొగోనికి చూపి డ్రెస్ వేసుకోరు, ఆడవాళ్ళని డామినేట్ చేయడానికి డ్రెస్ వేసుకుంటారని ఆయన పేరు ఎందుకులే మనకు, ఆయన చెప్తాడు కదా. సో అందుకోసమని కొంచెం ఆమెకు జెలస్ అనిపించింటుంది, అబ్సల్యూట్లీ అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే, శ్రీనివాస సాయి ఎవరైతే గోల్కొండ మూవీలో యాక్ట్ చేసినాడు అండ్ దాని తర్వాత ఊపిరి సినిమాలో కూడా యాక్ట్ చేసినాడు కదా. ఈయన గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. రీసెంట్గా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఆయనకి ఏదో కొంచెం హెల్త్ ఇష్యూస్, రీజన్ తెలియదు ఎగ్జాక్ట్గా ఎందుకు అడ్మిట్ అయినాడని. ఆ ఇష్యూస్ ఉండడం వల్ల అడ్మిట్ అయినాడు. ఆయన వచ్చినాడు, ఆయన కూడా మంచిగా మాట్లాడినాడు. నా ఫ్యూచర్ ఈ నుంచి చేంజ్ అవుతుంది సార్, ఎందుకంటే బిగ్ బాస్ ద్వారా ఎంతోమందికి లైఫ్ వస్తుంది అని ఆయన కూడా చెప్పినాడు. నిజంగా లైఫ్ మేము కూడా పంపించినాం అగ్ని పరీక్షకు, సెలెక్ట్ కాలేదు, ఏంటి బిగ్ బాస్ అని అనిపించింది నాకు కూడా. అంటే బిగ్ బాస్ ఎవరికైనా లైఫ్ ఇస్తారు. అండ్ కొంచెం కొద్ది గొప్ప టాలెంట్ ఉంటే, కొద్ది గొప్ప జెన్యూనిటీ ఉంటే ఎస్ డెఫినెట్గా 100% లైఫ్ ఇస్తారు. సో ఆయన తీసుకున్నాడు. ఆయనకు ఇచ్చినది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఇచ్చినారు. ఆ ఇమ్యూనిటీ పవర్తో ఆయన ఎవరినైనా ఇమ్యూనిటీ ద్వారా ఆయన రక్షించవచ్చు, కాపాడవచ్చు. ఓకే, నామినేషన్స్లో ఉన్న వాళ్ళను. తర్వాత టాస్క్లో సంజన గారు వన్ సైడెడ్గా విన్ అయిపోయినారు. విజయం నాదే అని చెప్పినారు. ఆమె మాత్రమే ఇప్పుడు ఎలిమినేట్ కాదులే, సంజన గారు దువ్వడం మాదిరి ఎట్లుంటుందో చూడాలి. ముందు మామూలుగా ఉండదు, కొట్లాటలు బీభత్సంగా ఉంటాయి. నేను 15 నిమిషాలే చెప్తున్నాను కాబట్టి హైలైట్సే చెప్తాను. మీకు సుత్తంతా నేను చెప్పలేను. సుత్తంతా చెప్పాలంటే మీ సపోర్ట్ నాకు కావాలంటే కనీసం వీడియోకి ఒక లైక్ కావాలి. మీరేమనుకున్నారో కామెంట్ అయితే నేను బెస్ట్గా చెప్పడానికి ఉంటుంది. కొంచెం హైప్ మర్చిపోద్దండి అబ్బా ప్లీజ్. ఎంతోమందికి మీరు లేపాలనుకుంటే లేపుతారు. కొంచెం మీకు నచ్చితే డెఫినెట్గా మీరు సపోర్ట్ చేయండి. అండ్ దాని తర్వాత దువ్వాడ మాదిరి ఆకాశంలో గల అరివిల్లు అనే పాటతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. పాత మనిషి అని పాత పాట ఇచ్చినారు, ఏమో తెలియదు కానీ మర్చిపోయినా. ఏమైనా ఫైర్ బ్రాండ్ అని చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఫైర్ బ్రాండ్ ఏం రోజాను తీసేసినారా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే అప్పుడు ఆమెనే కదా ఫైర్ బ్రాండ్, ఇప్పుడు అధికారంలో లేదని ఆమె ఫైర్ బ్రాండ్ని కూడా అధికారం తీసేసి ఫైర్ బ్రాండ్ని కూడా తీసేసినారని అనిపించింది. ఇప్పుడు ఈమెకి ఇచ్చినారంట. ఈమెకి ఏముందో ఏమో తెలియదు, ఈమె ఏం మాట్లాడిందో కూడా నాకు ఇంటర్వ్యూలలో తెలియదు. మొత్తం ఈయనకు ఆ దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు వీళ్ళని ఏమనాలో తెలియదు. వీళ్ళు ఏదో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు కదా, డైవర్స్ కాకముందే కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి 5 మంది పిల్లలు ఉన్నారు. ఈమెకు 3 ఉన్నారు. ఆయన శ్రీనివాసన్కు 2 ఉన్నారు. వీళ్ళిద్దరికి 5 మంది ఉన్నారు. కానీ వీళ్ళకు ఎవరైతే ఆమె భర్త ఈయన భార్య సపరేట్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒకటైనారు. వీళ్ళిద్దరికి ఇంకా ఎవరు పిల్లలు లేరు. డైవర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. ఆమెకు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆమె కూడా పాజిటివ్ కావడానికి, జనాలు ఆమెను ఆదరించడానికి ఆమె నాకు తెలిసి పాలిటిక్స్లో కూడా రావాలని ట్రై చేస్తుంది. మరి ఏ పార్టీ నుంచి రావాలని అనుకుంటుందో కూడా తెలీదు.
దానికి కొంచెం ఉపయోగపడతారు సార్, నా రియాలిటీని నేను చూపించుకుంటానని ఆమె చెప్పడం. ఎక్కువ చెప్పినాను ఆమె గురించి. ఓకే, 5 నిమిషాలు ఉంది, ఇంకా దబదబా చెప్పేస్తాను. సో దాని తర్వాత ఆమెకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆమె ఏవి కొంచెం ఎమోషనల్గా ఏం లేదు, ఎందుకంటే మొత్తం దువాడ శ్రీనివాస్ అనే ఉన్నాడు. వాళ్ళది మొత్తం బాగానే ఉంది, చూడడానికి మంచిగానే అని అనిపించింది. 3 అమ్మాయిలు ఉన్నారు అండ్ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ హస్బెండ్తో పడలేదు, అది కొంచెం ఎమోషనల్ అని అనిపించింది, చాలామందికి అనిపిస్తుంది కూడా. సో ఆమెకు ఇచ్చిన పవర్ కార్డ్ ఏదైతే ఉందో గోల్డెన్ బజర్ ఇచ్చినారు ఆమెకు, ఎలిమినేషన్ రద్దు చేసే అవకాశాన్ని ఆమెకు కల్పించినారు. అది సుదీప్ ఇచ్చినాడు. సుదీప్ కన్నడకు సంబంధించిన బిగ్ బాస్ హోస్ట్, హీరో కూడా ఆయన. సో ఆయన అంటే వర్చువల్గా వచ్చినాడు, టీవీలో వచ్చి అట్లా చెప్పి వీళ్ళకి విజ్ చేసి, అమ్మ నువ్వు మంచిగా ఆడమ్మా, నేను బెంగళూరు నుంచి నీకోసం రాలేకపోయినాను, బస్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి, లేకుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఆయన వర్చువల్గా చెప్పి మెసేజ్, ఫోన్, వీడియో కాల్ కొట్టేసి వెళ్ళిపోయినాడు, మంచిగానే విజ్ చేసినాడు. దాని తర్వాత నిఖిల్ వచ్చినాడు, నిఖిల్ నాయర్. ఆయన యాక్చువల్గా మలయాళీ, పెరిగింది బెంగళూరులో అండ్ కరెంట్లీ వర్క్ చేస్తుంది తెలుగులో. మంచిగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, గుద్ది చంపేటట్టు ఉన్నాడు, ఎవరినైనా మామూలుగా కాదు. సో ఆయన ఏం చేస్తాడో ఏమో తెలియదు కానీ మంచిగా ఉంది. ఆయన కంటెండర్ పవర్ ఇచ్చినారు, అంటే క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ డైరెక్ట్గా ఇచ్చినారు. ఈయన ఎప్పుడైనా కెప్టెన్సీ కంటెండర్ పవర్కి ఈయన సెలెక్ట్ కాకపోతే ఈయన నేననే ప్రమోట్ చేసుకోవచ్చు, అదొక బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఈయన మలయాళీ కాబట్టి మలయాళం నుంచి మోహన్ లాల్ గారిని అదే వర్చువల్లో తెప్పించినారు. ఆయన కూడా తెలుసు కదా మలయాళం, ఇవి కన్నడ, మలయాళం, తెలుగు 2018 నుంచి స్టార్ట్ అయినాయి. 2017లో మాత్రం తమిళ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ షోలు మాత్రం కంటిన్యూగా జరుగుతాయి, ఇదే సీజన్లో కంటిన్యూ అవుతాయి కాబట్టి ఎవరు రాలేరు. అందుకే వాళ్ళను వర్చువల్గా మాట్లాడి అండ్ మోహన్ లాల్ గారు మన సుదీప్ గారిని రావడం జరిగింది. తర్వాత విజయ్ సేతుపతి కూడా వచ్చినాడు. విజయ్ సేతుపతి ఎందుకు వచ్చినాడంటే అయోష ఎవరైతే ఉన్నారో అయోషను చూడడానికి, అయోషకు విజ్ చేయడానికి విజయ్ సేతుపతి తమిళ్ బిగ్ బాస్ నుంచి వచ్చినాడు. ఈమె ఒక యాక్ట్రెస్, సీరియల్ యాక్ట్రెస్. ఈమె ఆల్రెడీ బిగ్ బాస్ 6 సీజన్లో 63 రోజులు ఉంది, అక్కడ ఎవరినో ప్రేమించింది, ఆయనని ఇంప్రెస్ చేయడానికి కొంచెం అటు ఇటు గేమ్ను తిప్పేసింది. తిప్పడంలో షేన్వార్న్ లాగా బాల్ తిరగదు కదా అందరికీ, ఈమె బాల్ తిరగకపోవడం, అవతలోళ్ళు 6 కొట్టడం, ఈమె ఎగ్జిట్ కావడం, అంటే అవుట్ అయిపోయింది డైరెక్ట్. సో ఆ షో నుంచి అయిపోయింది. బట్ ఈసారి మాత్రం నేనేం చేయను సార్ అట్లా అనేది. చూడడానికి ఆమె రిచ్గా ఉంది, ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్లో ఆమె వచ్చిందంట ఫ్రెండ్స్, మామూలు విషయం కాదు. చార్టర్డ్ ఫ్లైట్ అంటే అది చిన్న విషయం కాదు. సో రిచ్గానే ఉంది అండ్ మాట్లాడే విధానం మాత్రం మోస్ట్ యాక్టివ్గా ఉంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈమె గురించి. సో ఆమెకు మాత్రం ఇమ్మాన్యుయల్ పోయి ఆమె హార్ట్ ఇచ్చింది. ఇప్పుడు గౌరవ్ గుప్తా లాస్ట్ పలికే బంగారం ఆయన దాని నుంచి ఆయన వచ్చినాడు. పలికే బంగారం ఆయన సీరియల్ ఏదైతే ఉందో చాలా హిట్ అయింది, మామూలుగా కాదు. సీరియల్ అసలు జనాలు ఎందుకు అంత ఇదవుతారో, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో తెలియదు. అండ్ పలుకే బంగారం ఆయన దాంట్లో నుంచి ఈయనకు హిట్ వచ్చింది. పలుకే బంగారం, బంగారం రేట్లు మామూలుగా వలకడం లేదు. ఇప్పుడు ఈయన వలుకుతాడా లేదా బిగ్ బాస్ పోయి, మీకేమనిపించింది? ఆయన కూడా ఇచ్చినారు. దాని తర్వాత టాస్కులు పెట్టినారు, ఇద్దరు వచ్చినప్పుడు ఒక్కొక్క టాస్క్ పెట్టినారు, ఒక్కొక్కరిని సేవ్ చేసినారు. లాస్ట్లో సుమన్ శెట్టన్న, శ్రీజాను పెట్టి హౌస్ మేట్స్కు చెప్పినారు, హౌస్ మేట్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు ఇంట్లో ఉండకూడదు, ఎవరు ఎలిమినేట్ కావాలని హౌస్ మేట్స్కే చాయిస్ ఇచ్చినారు. హౌస్ మేట్స్ నలుగురు, అంటే హౌస్ మేట్స్ అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన 6 మందిని అడగమని చెప్పినారు. దాంట్లో నలుగురు సుమన్ శెట్టన్నను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సుమన్ శెట్టన్న జెన్యూన్ అబ్బా, మళ్ళీ చెప్తున్నాను జెన్యూను. అంత పవర్ఫుల్గా గేమ్లు ఆడకపోవచ్చు కానీ గేమ్లు ఆడితేనే కాదు గెలిచినట్టు, జెన్యూన్గా ఉన్న గెలుస్తారు. ఎటువంటి కపటం లేని క్లీన్ హార్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సుమన్ శెట్టన్ననే అని నాకు ఆల్వేస్ అనిపిస్తుంది. మీకు అనిపించినట్టయితే కామెంట్ చేయండి. ఆయన మాత్రం క్లీన్గానే అనిపించినాడు. దాని తర్వాత తనుజ కూడా కొంచెం ఎమోషనల్ అయింది. ఆ ఎలిమినేషన్ ఏదైతే జరుగుతుందో అప్పుడు అందరికీ క్వశ్చన్ మార్కే పడింది. అందరూ అనుకొని ఉంటారు సుమన్ శెట్టన్న ఏమన్నా ఎలిమినేట్ అవుతాడని. కానీ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ మంచి ప్లానింగ్గా ఉంది, ఎందుకంటే అవుట్ సైడ్ వాళ్ళకి తెలుసు. రక్స రంబోల మామూలుగా సుమన్ శెట్టన్న ఫ్యాన్స్ అంటే మామూలుగా కాదు, బీభత్సం. కామెంట్ చేయండి ఎవరెవరు ఉన్నారో సుమన్ శెట్టన్నకు సంబంధించిన ఫ్యాన్స్. ఓకే, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు, ఏమన్నా అయితే వీళ్ళు మొత్తం నాశనాలు ఎత్తారు, మనల్ని మాత్రం పక్కా ఎలిమినేట్ చేస్తారనే ఉద్దేశం అందరికీ కలిగి ఆయనను ఎలిమినేట్ చేయకుండా శ్రీజాను టార్గెట్ చేసినారు. ఎందుకంటే శ్రీజాకు నెగిటివిటీ ఏంటంటే ఈ రోజు కూడా కొంచెం ఓవర్గా మాట్లాడింది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయింది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆ నిఖిల్ నాయర్కి ఇచ్చినప్పుడు నిఖిల్ నాయర్ పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఈమెనే కొంచెం అంతా ఓవర్ యాక్షన్ చేసి మొత్తం పర్ఫార్మెన్స్ చేసింది. దువ్వాడ మాదిరి వచ్చినప్పుడు కూడా ఈమె కొంచెం అట్లా మాట్లాడింది కాబట్టి జనాలకి కొంచెం ఇరిటేషన్. నిన్న ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో శ్రీజ మీద, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత శ్రీజ మీద అట్లేం లేదు. ఆమెకు కూడా తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా అదే చెప్పింది. నాగార్జున గారు అడిగిన తర్వాత అదే చెప్పింది ఆమె. ఏమంటే సార్ ఇప్పుడు నేను జనాల అభిప్రాయంతో కాదు కదా సార్ నేను బయట పోయింది, వీళ్ళకు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నానని బయట పంపించినారు. ఐఎమ్ ఓకే విత్ దట్. అది హ్యాపీ అబ్బా, హ్యాపీగానే పోయింది. ఆమెకేం పెద్ద ఎమోషనల్ అనిపించలేదు. ఈరోజు ఎలిమినేషన్ అయిన ఇద్దరు ఎవరెవరైతే ఉన్నారో అంటే శ్రీజ యాజ్ వెల్ యాజ్
మన ఫ్లోరా గారు ఇద్దరు నవ్వుకుంటూనే పోయినారు. ఒక్కరికి కూడా ఏర్పు లేదు, ఒక్కరికి కూడా ఎమోషనల్ లేదు. దాని తర్వాత కొంచెం టాస్కులు పెట్టినారు. అండ్ ఆ టాస్క్ అంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, నీకు ఎవరు మంచి అనిపించినారు, నీకు ఎవరు చెడ్డని అనిపించినారు అనేది కొంచెం ఆ టాస్కులు పెట్టడం జరిగింది. దాంట్లో కొంచెం కొంతమందికి ఈమె నచ్చిన వాళ్ళకు చెప్పడం, నచ్చిన వాళ్ళకు ఇష్టం లేదని చెప్పడం అనేవి జరిగినాయి. ఇది ఇంతటి వరకు సంబంధించిన ఈ రోజుకు సంబంధించిన ఎపిసోడ్. నామినేషన్స్ గురించి రేపు పేర్లతో సహా, ఊర్లతో సహా, ఆధార్ కార్డుతో సహా మీకు చెప్పడం జరుగుతుంది. నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. వన్ ఫైన్ డే ఐ విల్ బి దేర్ ఇన్ బిగ్ బాస్ హౌస్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.